గారు ప్రసంగిస్తారు. హలో జాగ్రత్త లోపం వలన ఒక ఫారిన్ డాక్టర్ చేత మా అమ్మగారికి కన్ను ఆపరేషన్ చేయిస్తారు. కన్ను పోయింది, చాలా కష్టపడతా ఉంది, బాధపడతా ఉంది. ఈరోజు కూడా మీ అందరి దీవెనలు ఈ కార్యక్రమం ద్వారా ఆమె నిబ్బరణ తగ్గుతుందని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. పొద్దు నుంచి ఈ దివ్యనేత్రులు అంటే అందరూ చెప్పారు, అంటే మనకు లేని నేత్రాలు దేవుడు వాళ్ళకి కల్పించిన నేత్రాలు, దివ్యమైనటువంటి నేత్రాలు. అద్భుతంగా కొన్ని వేల పాటలు, మేము ఏ పాటలు చెప్తే ఆ పాటలు పాడతామంటున్నారు. అంటే ఎన్ని వేల పాటలు వాళ్ళు చదవకుండా చూడకుండా గుర్తుపెట్టుకున్నారంటే మీరే ఆలోచించండి. వాళ్ళల్లో సంభాషణ ఎవరి పేరుతో పిలుచుకోరు, అన్నయ్య, అక్క, ఈ విధంగా చిన్న పనివాడు వచ్చినా కానీ అన్నయ్య కాఫీ కాదు అన్నయ్య, అంతే. అంత మర్యాదగా, కొన్ని సందర్భాల్లో మేము కోపడడం కూడా జరిగింది ఫోన్లలో, కానీ చాలా ప్రేమగా, భయంగా సార్ 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 క్షమించండి సార్, అట్లా చాలా గొప్పవాళ్ళు అనమాట. మనకు లేని టాలెంట్, అద్భుతమైన టాలెంట్. వాళ్ళ కళ్ళు లేవు అని మనం అనుకుంటున్నాం, కానీ భగవంతుడు వాళ్ళకి అపూర్వమైన కళ్ళు ఇచ్చినారు, జ్ఞానం ఇచ్చినారు. వాళ్ళకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మెంబర్లందరూ కూడా నాతో సహకరించిన వాళ్ళకి, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రాంగణంలో చేయటం, మేమందరినీ చూసే భాగ్యం, వీళ్ళందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని వినే అవకాశం కల్పించినటువంటి మన ప్రెసిడెంట్ గారికి, ఆర్య రామకృష్ణ గారి ఈ ప్రయత్నం, ఎక్కువ కృషి మా సంయుక్త కార్యదర్శి సాలు వాసురావు గారు చాలా ప్రయత్నం, 15-20 రోజులుగా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. ఈరోజు ఎన్ని ఉన్న కార్యక్రమాలున్నా కూడా మీరందరూ ఇక్కడ వచ్చి ఈ వారిని ఆశీర్వదించేదానికి మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జేకే రెడ్డి గారు, తదితర కార్యవర్గ సభ్యులు, అలాగే ఆర్య వైశ్య మహాసభ, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ, వాసురావు హైదరాబాద్ నుంచి లాస్ట్ వీక్ ఒకసారి ఫోన్ చేసి ఇలాంటి కార్యక్రమం ఒకటి తలపెట్టాం సార్, మీరు ఉంటే బాగుంటుంది, 6వ తారీఖు అంటే ఆదివారమే కాబట్టి ఇబ్బంది లేదు, నేను ఉంటానని వెంటనే ఫోన్లోనే అంగీకరించడం జరిగింది. ఎందుకంటే దివ్య దృష్టి అంటారు, దివ్యాంగులు అన్నారు, అది ఆ పదం కంటే దివ్య దృష్టి ఉన్న వాళ్ళే వాళ్ళు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సింగర్స్ కానీ, పెద్ద పెద్ద వేదికల మీద పాడే ఎవరైనా సరే పాట బుక్ అలా పెట్టుకుంటారు, పాట పేపర్ అలా పెట్టుకుంటారు, లేదా లేటెస్ట్గా ట్యాబులు పెట్టుకుంటున్నారు, ఇంకా లేటెస్ట్గా మొబైల్ ఇట్లా చేతితో పట్టుకుని మొబైల్లో చూస్తూ పాటలు పాడతారు. అలాంటి ఈ రోజుల్లో పాట మొత్తం ట్యూన్కి అనుగుణంగా ఎక్కడ ఆపాలి, ఎక్కడ అందుకోవాలి, ఎక్కడ ఎలా వాయిస్ లేపాలి, ఎక్కడ దింపాలి, వాళ్ళ దివ్య దృష్టి, ఆ సంగీత జ్ఞానం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయం. అలాగే ఆ కీబోర్డు ప్లేయర్, మనం ఒక ఫోన్ చేయాలంటే 2-3 రాంగ్ కాల్స్ చేస్తాం, నెంబర్లు కొట్టాలంటే రాంగ్ కాల్స్ కొట్టాం. ఆ కీబోర్డు ప్లే చేయాలన్నా, ఆ డ్రమ్ బోర్డు కొట్టాలన్నా, ప్యాడ్స్ కొట్టాలన్నా, అంత పెద్ద కీబోర్డు కరెక్ట్గా ట్యూన్లో మ్యూజిక్ మనకు అందివ్వడం అనేది, అది కూడా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వేరే రకంగా మనం ఏం అనకుండా, వాళ్ళు మనకంటే దివ్య దృష్టి ఉన్నవాళ్ళు, మనకంటే దృష్టి ఉన్నవాళ్ళు అనే చెప్పాలి.